ఈ కాలు నొప్పులతో వచ్చే పేషెంట్స్‌లో కొందరిలో వారికోజ్ వెయిన్స్ ఉంటాయి. కానీ ఏమంటే ఇంకా అల్సర్ ఫార్మ్ అయ్యేంత సివియర్‌గా ఉండదు. వీళ్ళు ఇప్పుడు లేజర్ ప్రొసీజర్ చేపించుకుంటే మాకు ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందా లేదా అన్న డౌట్‌లో ఉంటారు. ఇంకా కొంతమంది పేషెంట్స్‌కి అయితే వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. లైక్ నీ ఆస్టియోఆర్థరైటిస్ వల్ల నీ పెయిన్ వస్తుంది. ఇంకా సయాటికా వల్ల కూడా హిప్ పెయిన్, లెగ్ పెయిన్స్ వస్తాయి. ఇంకా పీవీడీ కేసెస్‌లో కూడా లెగ్ పెయిన్స్ వస్తాయి. ఇలాంటి పేషెంట్స్‌లో మేము సిమ్టమ్స్ అడుగుతాము. సిమ్టమ్స్ ఎప్పుడైతే లాంగ్ స్టాండింగ్ ఉన్నప్పుడు పెయిన్ ఎక్కువయ్యి, పనుకున్నప్పుడు రెస్టింగ్‌లో ఉన్నప్పుడు పెయిన్ తగ్గుతుందంటే అది మ్యాక్సిమం వారికోజ్ వీన్స్ సిమ్టమ్స్‌లా కన్సిడర్ చేస్తాము. ఇంకా ఫర్దర్ అల్ట్రాసౌండ్‌లో వీన్స్ డయామీటర్ అండ్ రిఫ్లెక్స్ చూసి దాని సివియారిటీ అసెస్ చేస్తాము. ఫైనల్గా క్లాస్ 2 వారికోజ్ వీన్స్ కంప్రెషన్ స్టాకింగ్స్ వాడమని చెప్తాము ఒక 2 వీక్స్. సో ఆ 2 వీక్స్ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ కనపడినట్లయితే అది వారికోజ్ వీన్స్ పెయిన్గా మనము అనుకోవచ్చు. సో ఈ పేషెంట్స్లో మనకు లేజర్ కానీ గ్లూ ఎంబలైజేషన్ కానీ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి.